కేటీఆర్ కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇంతకీ కేటీఆర్ మతి ఉండే మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కర్రకాల్చి వాత పెట్టినా కేటీఆర్ బుద్ది మారలేదన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్తారని సెటైర్లు వేశారు. 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరిందన్నట్టుగా కేటీఆర్ ఏం మాట్లాడుతుండో కూడా మతిలేని మాటలు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వం కోల్పోతామని అనుకోకపోతే ఉదయం లేస్తే పోలీస్ సార్లు కనిపిస్తలే, ప్రజలు కనిపిస్తలేరు, కార్యకర్తలు కనిపిస్తలేదు. ఒక ఫ్రస్ట్రేషన్ మూడ్లోకి వెళ్ళిపోయి తన ఇష్టానురీతం మాట్లాడుతున్నటువంటి మాటలు మానుకోమని హెచ్చరిస్తున్నాడు. ఇంకా నీ మాటలు వినడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ను రంగరించుకుని టీఆర్ఎస్ పార్టీని పెట్టి ఉద్యమకారుడిగా 2 సార్లు అధికారంలోకి వచ్చి వేల కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారిన రోజే తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెగిపోయింది. మీకు ప్రజలు ఇక మిమ్మల్ని చిత్కరించిండ్రు. మళ్ళీ ఎప్పుడు కూడా అంటూ నిన్నేకన్ను అది తాత్కాలికమే. మళ్ళీ ప్రజలు కారుకు గుద్దడానికి సిద్ధంగా ఉన్నారని. వాస్తవమే, కారును గుద్దడానికి సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా మీకు రాకుండా చూడడానికి ప్రజలు సిద్ధంగా అయినరు. ఈరోజు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే మాటలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన కష్టంలో నువ్వెంత అంటున్నావు. తండ్రి